హైదరాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఈ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. మొత్తం 4 బృందాలు ఏకకాలంలో సోదాలు చేస్తున్నాయి. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపైన ఆరా తీస్తున్నారు అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నారు. ఏడాదిన్నరగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణ జరుగుతోంది. ఈడీ, సిబిఐ కేసులు నమోదు చేశాయి. ఇప్పటికే కీలక నిందితులంతా అప్రూవర్లుగా మారారు. కవిత ఢిల్లీ పిఏ సైతం అప్రూవర్ గా మారాడు. అశోక్ కౌశిక్ అప్రూవర్ గా మారడంతో కేసు కీలక మలుపు తిరిగింది. పిఏ అశోక్ జడ్జి ముందు సంచలన విషయాలు చెప్పాడు. లిక్కర్ వ్యవహారంలో పలువురికి ముడుపులు అందించినట్టుగా అంగీకరించాడు. దీంతో అశోక్ ను, కవితను నిందితులుగా చేర్చి విచారించేందుకు సిద్ధమైన సిబిఐ ఫిబ్రవరి 26న విచారణకి రావాలని గత నెల నోటీసులు ఇచ్చింది. అయితే తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున సిబిఐ విచారణకి దూరంగా ఉన్నారు కవిత. 2022 డిసెంబర్లో కవితను ప్రశ్నించింది సిబిఐ. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం తనిఖీలు నిర్వహించి ఆమె స్టేట్మెంట్ ని రికార్డ్ చేసింది. ఇప్పుడు ఈడీ కూడా నేరుగా హైదరాబాద్ లోని ఇంటికి రావడం సంచలనంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. నేరుగా ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ ఐటీ బృందం హైదరాబాద్ లోని కవిత నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది. కవిత నివాసంలో జరుగుతున్న ఈ సోదాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, సంయుక్తంగా సోదాలు కొనసాగిస్తున్నాయి. 2022లోనే సిబిఐ ఆమె ఇంటికి వచ్చి సోదాలు నిర్వహించింది. సుమారు 7 గంటల పాటు విచారణ అన్నది కొనసాగింది. ఆ తర్వాత మళ్ళీ ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఢిల్లీలో 2 సార్లు ఈడీ కార్యాలయంలో కవిత విచారణకు హాజరయ్యారు. ఉదయం నుంచి రాత్రి దాకా ఆ విచారణ అన్నది కొనసాగింది. ఆ 2 రోజులకు సంబంధించినటువంటి విచారణలో మరి ఏ విషయాలు ఆమె బహిర్గతం చేశారన్న దానికి సంబంధించి మరి ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు. కానీ మరోసారి ఆమెను విచారించాలని ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ ఈడీ సమన్లకు సంబంధించి ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో ఆ విచారణ అన్నది ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇవాళ కూడా సీనియర్ కౌన్సిల్ హాజరు కాకపోవడంతో విచారణ వాయిదా వేయాలని జూనియర్ కోరిన నేపథ్యంలోనే మార్చి 19 అంటే ఈ నెల 19కి ఆ విచారణ వాయిదా పడింది. ఆ విచారణ వాయిదా పడిన కొద్ది సేపట్లోనే ఈడీ అలాగే ఐటీ సంయుక్తంగా ఆమె బంజారా హిల్స్ లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం సోదాలన్నవి కొనసాగుతున్నాయి. సౌత్ గ్రూప్ కు సంబంధించి ఈమె లిక్కర్ స్కామ్ లో చాలా కీలకంగా కవిత వ్యవహరించారన్నది ప్రధానమైనటువంటి అభియోగం. అందులో ఉన్నటువంటి 4 వ్యక్తులలో కవితే చాలా కీలకమైనటువంటి వ్యక్తి. గతంలో 10 ఫోన్లకు సంబంధించి దాన్ని డిస్ట్రాయ్ చేసినటువంటి వ్యవహారంలో కావచ్చు, ఆ లిక్కర్ స్కామ్ కు సంబంధించి 100 కోట్లు సౌత్ గ్రూప్ తరపున ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు ముట్ట చెప్పారనేటువంటి విషయంలో కూడా చాలా కీలకంగా కవిత వ్యవహరించారనేటువంటి అభియోగం ఉంది. అలాగే ఢిల్లీలో, హైదరాబాద్ లో ఒక 2-3 ప్రధానమైనటువంటి హోటళ్లలో మీటింగులు ఏర్పాటు చేశారని, ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా కవితే నడిపారనేటువంటి ప్రధానమైనటువంటి అభియోగం ఉంది. దాని ద్వారా కోట్ల రూపాయలు సంపాదించారు అనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఆరోపణ. అలాగే దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. సిబిఐ ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అందులో ఈ కవిత పేరు లేనప్పటికీ ఈడీకి సంబంధించినటువంటి వారు ఈడీ దర్యాప్తులు ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళు విచారణలో ఈమె పేర్లు ప్రస్తావనకు వచ్చినటువంటి సందర్భం, ఛార్జ్ షీట్ లో కూడా కవిత పేర్లు ప్రస్తావించినటువంటి సందర్భంలోని ఆ ఆధారంగా ఈడీ దర్యాప్తులో భాగంగానే 2 సార్లు గత ఏడాది మార్చిలో ఆమె 2 సార్లు ఢిల్లీకి వెళ్లి విచారణకు హాజరయ్యారు.
మరి అప్పటి నుంచి కొంత స్తబ్దుగా ఈ కేసుకు సంబంధించి జరుగుతూ వస్తుంది అనేటువంటి ఆరోపణలు వినిపించాయి. రాజకీయంగా కూడా టిఆర్ఎస్ బీజేపీ ఒక్కటే కాబట్టి కవిత విచారణలో జాప్యం జరుగుతుందనేటువంటి ఆరోపణలు వచ్చాయి. ఈ మధ్య మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ సహా చాలా మంది ఢిల్లీకి సంబంధించినటువంటి బీజేపీ పెద్దలు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ నేతలు కావచ్చు, ఈ కేసులో కవిత పాత్ర ఉంది, దానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు విచారణను కొనసాగిస్తున్నాయనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం. ఆ నేపథ్యంలో మరి ఇవాళ విచారణ 19కి వాయిదా పడినప్పటికీ మరి సుప్రీంకోర్టు అంశం ఇందులో ఉన్నప్పటికీ కూడా మరి ఈడీ అన్నది ఇవాళ కవిత ఇంటికి రావడం చూస్తే చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఐటీ కూడా, ఎందుకంటే అందులో ఆమె కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించారనేటువంటి అభియోగాలు ఉన్నాయి కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఐటీ అధికారులకు దొరికాయా, దొరికితే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇవాళ కవిత ఇంటికి వచ్చి ఉంటారు కాబట్టి మరి ఆ ఆధారాలకు సంబంధించి కావచ్చు, కవిత చెప్పేటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ బేరీజు వేసుకునేటువంటి ప్రయత్నమే ప్రస్తుతం లోపల జరుగుతోంది. కవిత కూడా ఇంట్లోనే ఉన్నారు. అటు ఈడీ అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించేటువంటి పనిలో ఉన్నారు. ఐటీ అధికారులు కూడా ఏదైతే ఈ డబ్బుల వ్యవహారానికి సంబంధించి ట్రాన్సాక్షన్ తేడాలు ఉన్నాయో వాటిని వాళ్ళు కనుగొని పరిశీలించేటువంటి పనిలో ఐటీ అధికారులు ఉన్నారు. మరి రాత్రి దాకా, సాయంత్రం దాకా అయితే కొనసాగే అవకాశం ఉంది. మరి వాళ్ళు బయటికి వస్తే గాని మరి కవిత నుంచి వచ్చేటువంటి సమాధానం కావచ్చు, లేకుంటే ఢిల్లీ నుంచి ఈడీ ఐటీ అధికారులకు సంబంధించినటువంటి వెబ్సైట్ల ద్వారా వచ్చేటువంటి సమాచారం కావచ్చు, అప్పటి మాత్రమే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది.